హే గాయ్స్, వెల్కమ్ టు వైరలీ ఫుడ్. ఈ రోజు మన రెసిపీ బెండకాయ 65. చిన్నప్పుడు బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్పి వారంలో ఒక 4 సార్లు బెండకాయ వండుతారు. అది కూడా ఫ్రై ఉండదు, ఏముండదు, ఉత్తి కర్రీనే. ఆ బెండకాయ కర్రీకి స్వస్తి పలుకుతూ ఈ రోజు బెండకాయ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కేజీ బెండకాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ముక్కలు ఇరగకుండా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కలిపినట్టు కలపకుండా సుకుమారంగా బెండకాయ ముక్కలకి పిండి బాగా పట్టేలా కలపాలి. నిదానంగా కలపకపోతే బెండకాయ 65 కాస్త బెండకాయ పచ్చడి అవుద్ది. అందుకని చాలా కేర్ఫుల్గా ముక్కలు ఇరగకుండా కలుపుకోవాలి. తరువాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేరుశెనగ గుళ్ళను వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళను వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెండకాయ స్టఫ్ అని బెండకాయ 65లా వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకుని మనం ముందుగా వేయించుకున్న వేరుశెనగ గుళ్ళని అలాగే కరివేపాకుని అందులో వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. తరువాత తాజా కొబ్బరి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా అన్ని వేసిన తర్వాత గెరిటితో తిప్పకుండా చేతులతో పైకి కిందకి ఊపుతూ ఉండాలి. గెరిటి పెట్టడం వల్ల ఆల్రెడీ డీప్ ఫ్రై అయింది కాబట్టి గెరిటి పెడితే ముక్కలు స్మాష్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అందుకనే చేతితోనే మనం మెదుపుకోవాలి. చూసారు కదండి, ఎమ్మీ అండ్ టేస్టీ బెండకాయ 65 రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో సాంబార్ కానీ లేదా పప్పుచారు కానీ కాంబినేషన్లో బెండకాయ 65 తింటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చూసారు కదండి, ఇది ఇవాల్టి రెసిపీ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.